రాజమౌళి మహేష్తో కలిసి సినిమా చేస్తే చూడాలని ఎప్పటి నుంచో కళ్ళకంటున్న అభిమానులకు మహేష్ రాజమౌళి కార్నర్ చేస్తూ తీసుకున్న నిర్ణయం షాకింగ్ న్యూస్గా మారింది. మహేష్ మురుగదాస్ల సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర కథనాన్ని ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈరోజు చాలా ప్రముఖంగా ప్రచురించింది. ఆ దినపత్రిక కథనం ప్రకారం మహేష్ తన పోక్రీ సెంటిమెంట్ను రిపీట్ చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మురుగదాస్ మహేష్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28న విడుదల చేయడానికి ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. 2006 ఏప్రిల్ 28న పోకిరి విడుదలైన నేపథ్యంలో అదే డేట్ సెంటిమెంట్ను కొనసాగిస్తూ 2017 ఏప్రిల్ 28 డేట్ మహేష్ జాతకరీత్యా కూడా బాగుంటుంది అన్న అభిప్రాయం ఏర్పడడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ను ఎంతో ముందుగానే నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే బాహుబలి 2 రిలీజ్ డేట్ను ఏప్రిల్ 28గా ఖరారు చేస్తూ కరణ్ జోహార్తో పాటు రాజమౌళి కూడా అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో మహేష్ ఇంత సాహసం ఎందుకు చేస్తున్నాడు అంటూ ఇప్పటికే కామెంట్స్ మొదలయ్యాయి. గత సంవత్సరం కూడా ఇలాగే బాహుబలికి శ్రీమంతుడికి మధ్య డేట్స్ వార్ జరిగినప్పుడు బాహుబలి కోసం మహేష్ తన శ్రీమంతుడిని వెనక్కి జరిపి రాజమౌళికి సహకరించాడు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాజమౌళి మహేష్కు లైన్ క్లియర్ చేస్తాడా, లేదంటే మళ్ళీ మహేష్ రాజమౌళి కోసం మరో త్యాగం చేస్తాడా అన్న అనుమానం ఈ జాతీయ పత్రిక ప్రచురించిన వార్తను చదివిన వారికి కలుగుతుంది. ఇప్పటికే బ్రహ్మోత్సవం షాక్లో ఉన్న మహేష్ రాజమౌళితో ఢీకొట్టే సాహసం మురుగదాస్ను నమ్ముకుని చేయగలుగుతున్నాడా అన్న సందేహం మహేష్ అభిమానులకు కూడా కలుగుతుంది. ఇప్పటికే వచ్చే సంవత్సరం టాలీవుడ్ టాప్ పొజిషన్స్ను డిసైడ్ చేసే సినిమాలుగా అంచనా వేయబడుతున్న బాహుబలి 2, మహేష్ మురుగదాస్ల మూవీలు కేవలం ఒక్క సెంటిమెంట్ను నమ్ముకుని ఒకదానిపై ఒకటి పోటీ పడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు అన్న కామెంట్స్ అప్పుడే మొదలైపోయాయి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా